చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జాతీయ చేతి వృత్తుల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ శీలం వెంకటేశ్వర్లు గారు జాండ్రపేట పంచాయతీ పరిధిలోని అనేక వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ మేనిఫెస్టో పత్రాలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా శీలం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ మన చీరాల నియోజకవర్గంలో 70,000 చేనేత జనాభా ఉన్నారని, మన చేనేత వృత్తికి అనుబంధంగా మరో 30,000 జనాభా ఉన్నారని, కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరూ మన చేనేతలను గుర్తించడం లేదని, రాజకీయంగా మనకు అవకాశాలు ఇవ్వడం లేదని, అందుకే చేనేతల కోసమే చేతి వృత్తుల పార్టీ స్థాపించామని, ఈ చేతి వృత్తుల పార్టీని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు, పేద వర్గాలకు అండగా ఉండటం కోసమే బడుగులకు రాజ్యాధికారం రావాలని ఒకే లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించడం జరిగిందని, చట్టసభలను అన్ని కులాలకు అవకాశాలు రావాలని, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం జరగాలని, రాజ్యాధికారంలో భాగస్వాములైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, అందుకే చీరాల నియోజకవర్గం ప్రజలందరూ జాతీయ చేతి వృత్తుల పార్టీని గెలిపించాలని, గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి మన చేనేత ముద్దుబిడ్డ బీసీ నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే మన శీలం వెంకటేశ్వరుని గెలిపించాలని కోరుతూ గడప గడపకు పాంప్లెట్లు పంచుతూ చేనేతల సమస్య, స్థానిక సమస్యలు వివరిస్తూ చీరాలను ఎలా అభివృద్ధి చేస్తాను ప్రజలకు విపులంగా చెబుతూ, ముఖ్యంగా చీరాల ప్రాంతంలో ఉన్న కుందేలు ప్రక్షాళన చేసి కాంక్రీట్ వాళ్లు నిర్మించి పారుదల కల్పించి మిగులు భూములను పేదలకు పంచుతామని, జరుగుతున్న కబ్జాలను ఆపుతామని, ఇప్పటికే నివాసాలు ఏర్పరచుకున్న వారందరికీ పట్టాలు ఇచ్చి వారిని అక్కడే ఉండేలా చూస్తామని, ఇప్పుడున్న ఈ అరాచక అవినీతిని మయమైన రాజకీయాలకు దూరంగా చీరాలను ఒక ప్రశాంతమైన చీరాలగా అభివృద్ధి చేసుకుందాం. నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే 5 ఏళ్లలో చీరాలను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలబెడతానని శీలం వెంకటేశ్వరరావు గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వజన పార్టీ నాయకులు, రాష్ట్రీయ జనక్రాంతి నాయకులు, రేపల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాత్రం సురేష్, జేసీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ తరఫున చీరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను శీలం వెంకటేశ్వర్లని నేను ఈ రోజు నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. చీరాల ప్రాంత ప్రజలందరికీ నా యొక్క వినయపూర్వకమైన నమస్కారాలతో చీరాల ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా చేనేతలకే కాకుండా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ముస్లిం మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. భూస్వాములు, పెత్తందారులు మాత్రమే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా పేదవారు ఎప్పుడు అధికారంలోకి రావాలి? బీసీల రాజ్యం ఎప్పుడు రావాలి? బీసీలకు ఇంకా హక్కులు ఏమీ లేవా? ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కానీ బీసీలకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్యాయాలన్నిటికీ చరమగీతం పాడాలనే లక్ష్యంతోనే మేము, చేనేత నాయకులమైన మేము, బీసీ నాయకులమైన మేము జాతీయ చేతి వృత్తుల పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ తరఫున గ్యాస్ సిలిండర్ గుర్తుపై మా అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ చీరాల ప్రాంతంలో 2,30,000 ఓట్లు ఉండగా 70,000కు పైగా చేనేతలు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేనేతలకు మాత్రం టికెట్ ఇవ్వట్లేదు. దీనికి కారణం ఏమిటి అంటే, చేనేతలు రాజ్యాధికారానికి పనికిరారా? రాజకీయాలకు పనికిరారా? మా ఓట్లు మాత్రం కావాలి, మాకు మాత్రం సీట్లు ఇవ్వరు. కారణం ఏంటి? అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మా చేనేతలు మేమే రంగంలోకి దిగి మా పార్టీ మేము సీట్లు ఒకరు అడుక్కోవడం కాదు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అడుక్కునే స్థాయి నుంచి మనమే సీట్లు ఇస్తే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి వారికి ఓటు హక్కుతో పాటు అనేక హక్కులు మనకు కల్పించారు. ఆ హక్కులను ఉపయోగించుకుంటూనే మేము ఈరోజు రంగంలోకి దిగుతున్నాం. ప్రజలందరూ ఆశీర్వదించాలని, మా గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి బీసీలను, బడుగు బలహీన వర్గాలను అధికారంలోకి తీసుకురావాలనే నమ్మకంతోనే, ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మిత్రులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులారా ఆలోచించండి. మనకి రాజ్యాధికారంలో మనకి ఏ భాగం లేదు, మన ప్రమేయం లేదు, మన మాటలకు విలువ లేదు, మనల్ని అడిగేవాడే లేదు. అందుకే మనం బీసీలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో బీసీలు ఉండాలంటే జాతీయ చేతి వృత్తుల పార్టీని సమర్థించాలి. ఎందుకంటే ఆ బూర్జువా పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు మనకు అవకాశాలు ఇవ్వవు, మనకి సీట్లు ఇవ్వరు. అందుకే ఈ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన విలువలను, మన హక్కులను మనం కాపాడుకోవాలనే లక్ష్యంతో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.
రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా బీసీలనే మనకు 33% రిజర్వేషన్ కల్పిస్తే ఇప్పుడు వచ్చిన ఈ జగనన్న ప్రభుత్వం ఆ 33% తీసేసి 22% కుదించింది. అదేమంటే బీసీలకు కానీ అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేసామంటాడు. కానీ ఇది ద్రోహం, అన్యాయం, బీసీలకు జరిగిన అన్యాయం. లక్షల పదవులు పోయినాయి మన బీసీలకి. 33% ఉన్న మన రిజర్వేషన్లు 22% కుదించడం వల్ల మనం అనేక పదవులు కోల్పోయాం. పంచాయతీ ప్రెసిడెంట్లుగా, మెంబర్లుగా, మున్సిపాలిటీ చైర్మన్లుగా, మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా ఈ రకంగా అనేక పదవులను కోల్పోయాం. కానీ ఇప్పుడు ఇచ్చిన చైర్మన్లు కానీ ఆయన ఇచ్చిన బీసీ కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి లేదు, కుర్చీలు లేవు, పదవులు లేవు, ఉపయోగం లేదు. అందువల్ల మిత్రులారా, బీసీలందరూ ఏకమైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలదే అధికారం. బీసీలు మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. బడుగులకు రాజ్యాధికారం వస్తేనే పేదరిక నిర్మూలన జరుగుతుంది. బడుగులకు రాజ్యాధికారం వస్తేనే బడుగు జీవులు బాగుపడతారు. మన బీసీలకు హక్కులు వస్తాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకి పదవులు వస్తాయి, అధికారాలు వస్తాయి, వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఏ బీసీ పేదవాడైనా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉందా? సూటిగా ఈ ప్రజా పాలకులని, ఈ నాయకుల్ని అడుగుతున్నాం. ఏ పేదవాడైనా, ఏ బీసీ వాడైనా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే అధికారం ఉందా? వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉందా? ప్రతి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అధికారం. డబ్బున్న వాళ్ళదే రాజ్యం. పేదవాళ్ళు ఏమైపోవాలి? ఓట్లు మావి, సీట్లు మీవి, ఓట్లు మావి, సీట్లు మీకా? ఇది దుర్మార్గం, ఇది చాలా అన్యాయం, ఘోరం. అందుకే మేము గొంతెత్తి చాడుతున్నాం. బీసీల రాజ్యం రావాలి, పేదరిక నిర్మూలన జరగాలి. బీసీలు అధికారంలోకి వస్తేనే ప్రతి కులానికి న్యాయం జరుగుతుంది. అందుకే దామాషా ప్రకారం చిన్న కులాలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుద్ది. ఆ జాతుల వారికి కూడా నా నాయకుడు చట్టసభలో ఉన్నాడు, నా మంత్రి ఉన్నాడు, నా ఎమ్మెల్యే ఉన్నాడని కింది జాతుల వారికి ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం కలిగించడానికి, ఆ మనోధైర్యం నింపడానికే మేము ఈ పార్టీని స్థాపించాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశీర్వాదాలతో వారి అడుగుజాడలను నడుస్తూ మేము ఈ యొక్క జాతీయ చేతి వృత్తుల పార్టీని స్థాపించడం జరిగింది. ముఖ్యులారా, ప్రజలారా, ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఎవరికీ జరగలేదు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం. మేము 61 ఎమ్మెల్యేలను పోటీ చేస్తున్నాం, 14 మంది ఎంపీలను పోటీ చేపిస్తున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో చేతి వృత్తుల పార్టీని ఆదరించాలి. గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేయాలి. అందుకే చెప్తున్నాం, ఈ గ్యాస్ సిలిండరే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి మిత్రులందరూ తప్పకుండా మా పార్టీని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓట్ జిల్లానే జాతీయ చేతి వృత్తుల పార్టీ.